సాయిబన్నా. అయ్యా మీరు ఏ ఊరు, మీరు ఎందుకు వచ్చినారు, మీకు ఏం కావాలయ్యా? 7 రోజులు చేపిస్తున్నాడు మా గ్రామంలో వచ్చి గిరిరాజు చంపేస్తే ఆ గిరిరాజు కూతురికి మేము పెళ్లి చేస్తాం. మాట తప్పకూడదు. సరే పదా ఆడ నుంచి కదిలి గిరిరాజా, నేనే భూత వైదికుడిని, నాకు కొన్ని వస్తువులు కావాలా? వస్తువులా? మీ పట్టముకు కరెంటు కావాలా? ఏదైనా పాడుపడి దేవస్థానం ఉన్నదా? కాళికామ్మనే శిల్పి దేవస్థానం ఉండాలి. శబాష్, మంచిది. అయితే కొన్ని వస్తువులు కావాలి నాకు. ఏ వస్తువులు? పెద్ద దూపత్త నిప్పులు తెప్పిస్తా. 1 మూట మిరపకాయలు తెప్పిస్తా. 1 చెంబు. చెప్తా ఊరు పట్టుకో. 1 చెంబు, కలిసిము, టెంకాయ, 100 టెంకాయ, 100 నిమ్మకాయ తెచ్చిస్తే నేను మీరిద్దరు సతీపతి కలుసుకొని వచ్చి గుళ్ళు కూర్చోవాలా. మీ చేతికి అక్షంతలు ఇస్తాను, కలిసి పెడతా. అక్షంతలు మీరు వేస్తూనే ఉండాలా. కలిసి మీద నేను చెప్పేంత వరకు వేసానంటే బ్రాహ్మణుడు చచ్చిపోతాడు అని చెప్పాడు. అవును. అటు పొట్టు అడంగా వేసిన పుట్టు మూలేసినాడు. 100 నిమ్మకాయ తెచ్చినాడు. పోసి పక్కేసినాడు. వేసిన 100 గుమ్మడికాయ తెచ్చినాడు. పొట్టు పక్కేసినాడు. పక్కేసినాడు. అయ్యా 100 ఆకలి ఇచ్చినాడు. మామ వీర్రాజు కన్ను పెద్ద తోపాటు నింపుతామన్నాడు. మిరపకాయలు మూడు తెచ్చి నిప్పులు పోసినాడు. మిరపకాయల మీద పోసి నాయన టెంకాయ కలిసి పెట్టినాడు. నాకు మామూలు నాగమామలు కలుసుకుని మన మామగారు చచ్చిపోతే నాగమామలు కలుసుకుని వదిలేమో మన మామ చచ్చిపోతే మనకి బెడ్డిచ్చే వదిలే. అవును. ఆయన కోరాలు తీసినాడు. ఒక బరువులో వేసుకున్నాడు. మామ తీసి మీద గులామన్నాడు. జరుబోదులు తీసినాడు. కోరమలు తీసినాడు. అతను వేసినాడు. తేలు మంటకు పలిపిస్తున్నాడు. వాటి విషయం తీసుకున్నాడు. ఒక బరువులో వేసుకున్నాడు. అత్తమామను వేసినాడు. గులామన్నాడు. అయ్యా ఓయ్ అత్తమామను తెలియకుండా వచ్చిన పరువులు తెలియకుండా మటుమామ చెప్పినాడు బ్రాహ్మణుడు. అక్షం రేపించినాడు. అయ్యా దేవస్థానంలో ఉండి ఈ కాశీవత బ్రాహ్మణుడు ఆ దేవస్థానంలో గిరిరాజు భార్య ఈ నాగుబామలు పెరిగే బాధలకి, ఈ జిరుపోతులు పెరిగే బాధలకి, ఏళ్ళు మంటలు పెరిగే బాధలకి మేము తాళలేకపోతే బాధలకు సాయమా తాళలేక ఉన్నాము. ఈ జిర్రి పోతులు తిరిగేటి బాధలకు మేము తాళలేకపోతే పోతులు పెరిగే బాధలకు సాయమా తాళలేక ఉన్నాము.
రాముడివే కాదయ్యా కాదయ్యా మా పాలికే ఎవడయ్యా ఎవడయ్యా? ఓ సాయబా ఒరే సాయమా ఎన్నంటే వచ్చనవా సాయబా అంత కన్నీరు వారసనవా కలగనా గుడి గంటో కన్నీరు కుంభ ద్వారా మాయనా ఎడమ గంట కన్నీరు ఎవరై ఉన్నది వీళ్ళు అమ్మో మన ఏడుస్తున్నారు అవును సృజనార బదులు ఆ. ఏయ్! ఓయ్! మన గిర్రాలు వారు ఏడుస్తున్నారు అవును అని చెప్పి ఆ. అలా కూడా వాళ్ళ వేగం తీసిన ఆ. తీసి వస్తా ఉన్నారు ఆహా. ఆ ఏడిచేడు గిర్రాలు అస్తమందుకున్నా అవును ఏడిచేడు ఆ భార్య ఆ. జుగులుగా వారి అస్తమందుకున్నా అవును ఈ ఖాళీగా ఉన్నాడు వారాసారి పడిపోయిన కంటికి మయం అయిపోయినాడు 116 ముసలవతారం పడమానుకున్నాడు ఆ. 7 సంవత్సరాల బాలకుమారుడుకున్నాడు ఆ. 7 సంవత్సరాల బాలకుమారుడు రోగం పొంది ఆ. సోది చెప్తాను జాతకం చెప్తాను వ్యక్తులు చెప్తాను ఏమో చెప్తాను ఆ. అంతా వస్తున్నా పోనా? నాకేం ఆరోగ్యం సరిలే నా చెయ్యి చూస్తావు నా మొహం చూస్తావు 7 గుంటల్లో ఎంకన్నా మళ్ళీ ఉండ మల్లన్న నిజము అంటే నిజము చెప్పు అబద్ధం అంటే అబద్ధం చెప్పు మల్లన్న సంగన్న ఇంటికి వస్తే చెప్తాను ఈ లోకం చెప్తాను ఈ లోకం చెప్తాను మాంగబడి ఎట్లా చెప్తానే చెప్తా ఇప్పుడు గుడిలో చెప్తాను రా. ఓం నమ శివాయ శ్రీశైలం శివన్న కాళాశ్రీయేశ్వరన్న తిరుపతి తిరుమలన్న తిరుపతి గోవిందులన్న నిజమంటే నిజమన్న చెప్పండి జాతకం నిజము చెప్తాను ఏమన్నా బాధలు చెప్పకండి. ఆయనకి రాత్రి పొగలు పడ్డదంట ఆయనకి. అట్టా చెప్తానమ్మా మీకు ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా మీకు ఏదైనా టింగ్ టింగ్ టింగ్. ఎవరియా నన్ను పిలిచిందా ఓలో! ఆ, ఎవరియా నేనే పిలిచింది నిన్న. ఏమయ్యా ఏలా ఇంట్లో పరిస్థితి బాగా నా ఆరోగ్యం సరిలే నా చెయ్యి చూడు నా విషయం చెప్పిందేమంటే అన్నా ఓ నీకేం కావాలిస్తాను ఎండు తాటి కవులు నా సంఘం ఉన్నాయి అవును పచ్చి తాటి కవులు సంఘం ఉన్నాయి ఆ, మేము అనగా బ్రాహ్మణులు బ్రాహ్మణులు నిజంగా చెప్తాం ఆ, అబద్ధం చెప్పం. సరే నిజమే చెప్పయ్యా నువ్వా ఓ దేవరకొండ దేవన్న దేవరకొండ దేవన్న శ్రీశైలం మల్లన్న తిరుపతి వెంకన్న మైలేశ్వర మల్లన్న నిజము అంటే నిజమని చెప్పు అబద్ధం అంటే అబద్ధం చెప్పు లేదంటే లేదని చెప్పు అన్నా చెప్పు నువ్వు నువ్వు చెప్పు ఏం నవ్వుతున్నావా కురువారు పోయేదారులు తీసేసిన వాళ్ళు తొక్కేసుకున్నావు మీరు కురికాలు పెట్టి తొమ్మిది వాళ్ళు కూడా అయిపోయిందా ఆయన గణించి నీకు అప్పుడు నీకు కళ్ళలో నేత నిద్రపడదు కడుపు నొప్పి కాలు నొప్పులు చేప నొప్పులు ఇప్పుడు కూడా తలకాయ నొప్పులు తాగటి కూడా మనస్తుంది లేదు నిజమే మన కోడి నుంచి నా చేతికి ఇచ్చి నల్ల కోడి 5,000 రూపాయలుగా నా చేతికి శిలో గట్టేస్తా ఆ. ఛీ, ఛీ, ఛీ అని 3 దెబ్బలు ఎందుకు వేస్తావా 5,000 రూపాయలు మన కోడి ఇచ్చి ఇంటికి పోయినా నీకు నిద్ర పడదు నిద్ర పడదంటే నిద్ర బాబు అదే కరెక్ట్లే ఆగామి కామారగా బట్టిగా ఏం చేస్తుంది నాకే నిద్ర పడదు ఓయ్ నేను నిజం అప్పుడు చెప్తున్నా. దేవున్నా నువ్వా నిజంగానే
నల్ల కోడి నిద్రే రాదునా. కళ్ళు మూసుకున్నా నిద్ర రాదు, కళ్ళు తెరుచుకున్నా నిద్ర రాదు. అట్నే ఉంటా, తెల్లారిపోయిన నిద్రపోతా. అవునా? అవునా? మీరు ట్రై చేస్తా. ఆ, నల్ల కోడిని 5 రూపాయలు కాదు. మనకు కూడా బ్రహ్మాండంగా కోడి తీసాడు బుద్ధు రాగన్న. ఎటువంటి కోడి? చెట్ట కదా, బ్రహ్మాండమైంది. సరిగి పట్ట 4 కేజీలు అయింది. నువ్వు తిన్నా? మనకేమి ఇబ్బందిరా. అయితే విధముతో దొంగ సాయిబురం మరి అయ్యా పదకొండు ఇప్పుడు అరగంట ఎక్కడున్నా తొందరగా గుడికాడికి రావాలని మరి మరి కోరుతున్నాము. అది మీకు కదా మనం పెట్టుకుని నేను చేసుకుపోయా దొరకపడతాడు నువ్వు ఒకటి పిల్లడు లేచాడు ఎందుకు